తెలంగాణలో అప్పుల లొల్లి నిప్పు రాజేస్తోంది. గత ప్రభుత్వం చేసిన పాపాలకు తాము తిప్పలు పడాల్సి వస్తోంది అన్న సీఎం రేవంత్ కామెంట్స్ పై అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగాయి. ఎవరి స్టైల్లో వాళ్ళు సెటారికల్ డైలాగ్స్ తో విరుచుకుపడుతున్నారు. సీఎం డబ్బు కామెంట్లు కౌంటర్ గా విపక్షాల దరువేంటి ఇప్పుడు చూద్దాం. అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఏ మాటలు చెప్పినావో ఇవన్నీ నేను చేయలేను అని బేషరతుగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. సుకుమారుల పద్ధతిలో నువ్వు అట్లా కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు కరుగాల్చి బాధ పెడతాడు. ఇప్పుడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా. చెప్పులు ఎత్తుకపోతారట. చెప్పులు ఎత్తుకపోవడం నాకు అర్థం కాదు. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు. తప్పుకో. ఉన్నదే 18,500 కోట్లు ఎట్లా వంచుతామో చెప్పండి. చెప్పరు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా. ఏం చెప్తారు? నన్ను కోసుకుంటే తింటారా? ఉచితాల పేరు మీద మీరు మభ్యపెట్టి ఇప్పుడు తీరా చూస్తే ఏది సాధ్యం కాదంటున్నారు. అంతరాత్మని చంపుకొని బతికేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానే కాదు. 4,000 పెన్షన్లు అన్నారు, నిరుద్యోగ వృద్ధి అన్నారు, ఉచితాలు తగ్గియాలి, నిరుపేదకు ఉండాలి. అన్నీ కూడా అద్దెకెక్కించి ఇప్పుడు బొబ్బం వచ్చింది కాబట్టి మాట మారుతున్నారు.